నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. 25వ జోనల్ కౌన్సిల్ మీటింగ్ అయితే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. దీనికి సంబంధించి అమిత్ షా అధ్యక్షన ఈ యొక్క 25వ కౌన్సిల్ మీటింగ్ అయితే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సో, మొత్తానికి సంబంధించి ముఖ్యంగా ఈ జోనల్ కౌన్సిల్‌లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి విధి విధానాలేంటి? అసలు జోనల్ కౌన్సిల్ ఏ విధంగా పనిచేస్తుంది? జోనల్ కౌన్సిల్ ఎందుకు ఉపయోగపడుతుందనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో, మొదటగా ఈ యొక్క జోనల్ కౌన్సిల్ గురించి తెలుసుకుందాం. సో, ఇంటర్ స్టేట్ జోనల్ కౌన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనికి సంబంధించి ముఖ్యంగా అసలు జోనల్ కౌన్సిల్ అంటే ఏంటి? జోనల్ కౌన్సిల్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. సో, ఇక జోనల్ కమిషన్ అనేది ముఖ్యంగా ఇది రాజ్యాంగబద్ధంగా నిర్మించబడిన ఒక బాడీ కాదు. ఇది ఒక మామూలుగా జనరల్‌గా ఏంటంటే స్టేట్‌కి మధ్య ఇంటర్‌లింక్స్ గానీ, వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ అంటే ఆ యొక్క సంబంధాల మధ్య ఏదైతే కార్యకలాపాలు ఏ విధంగా జరగాలి స్టేట్‌కి మధ్య, అలాగే స్టేట్‌కి మధ్య ఏ విధంగా జరగాలనేది కూడాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 హ్యాస్ హై లెవెల్ అడ్వైజరీ ఫోరం టు foster cooperative working among states and to create a healthy interstate and center state environment. సో స్టేట్‌కి మధ్య అలాగే స్టేట్‌కి సెంట్రల్‌కి మధ్య ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలని చెప్పేసి స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఏదైతే ఉందో దీనికి సంబంధించి జోనల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దీన్ని ప్రపోజ్ చేసింది ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఇన్ 1956 డ్యూరింగ్ డిబేట్స్ ఆన్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్స్. అప్పుడు ఆయన దీన్ని ప్రపోజ్ చేశారనమాట. జోనల్ కౌన్సిల్స్ అనేవి ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి. ఈ జోనల్ కమిషన్ ఏర్పాటు చేయాలి అన్నప్పుడు దానికన్నా ముందే 1953లో ఒక కమిషన్ ఏదైతే ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేసి ఒక రిపోర్ట్ ఇమ్మన్నారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే స్టేట్ రీఆర్గనైజేషన్ డిబేట్స్కి సంబంధించి అదే సమయంలో ఈ యొక్క జోనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సో, మొత్తానికి అండర్ సెక్షన్ 15 to 22 ఆఫ్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 5 జోనల్ కౌన్సిల్స్ వర్ ఎస్టాబ్లిష్డ్. అంటే జోనల్ కౌన్సిల్ యాక్ట్ ఏదైతే ఉందో అది 15 నుంచి 22 సెక్షన్లకి సంబంధించిన రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి ఈ యొక్క జోనల్ కౌన్సిల్ని కూడాను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ సెపరేట్ కౌన్సిల్ ద నార్త్ ఈస్టర్న్ క్రియేటెడ్ ఇన్ 1972 సెటప్ ద అండర్ ద నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1972. అంటే ఇక్కడ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనేది సపరేట్, ఇది నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1972 దాని కింద ఆర్గనైజ్ చేయడం కూడా జరిగిందనమాట. సో, ముఖ్యంగా ఇక్కడ జోనల్ కౌన్సిల్స్ అనేవి ప్రధానంగా 5 ఉన్నాయన్నమాట. సో, వీటికి సంబంధించి న్యూఢిల్లీ, అలహాబాద్, కోల్కతా, ముంబై, చెన్నై ఇవి హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయి. సో, మొదటిగా నార్థన్ జోనల్ కౌన్సిల్ చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ అండ్ చండీగఢ్కి సంబంధించి ఇవన్నీ కూడాను ఒక జోన్లో వస్తాయి. ఇది నార్థన్ జోనల్ కౌన్సిల్ అని వస్తుంది. దీనికి సంబంధించి న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్. ఇక సెంట్రల్ జోనల్ కౌన్సిల్కి సంబంధించి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ అలాగే మధ్యప్రదేశ్ ఇవన్నీ కలిపి అలహాబాద్ హెడ్ క్వార్టర్. ఇది సెంట్రల్ జోనల్ కౌన్సిల్ అనమాట. సో, ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్కి సంబంధించి బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశా దీని హెడ్ క్వార్టర్ కోల్కతాలో ఉంటుంది. వెస్టర్న్ జోనల్ కౌన్సిల్కి సంబంధించి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, దాద్రా అండ్ హవేలీ నగర్కి సంబంధించి దీంతో పాటుగా దమన్ అండ్ దియు ఇది ముంబైలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఇక సదర్న్ జోనల్ కౌన్సిల్కి సంబంధించి అంటే సౌత్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ పాండిచ్చేరి ఇవన్నీ కలిపి ఒక జోనల్ కౌన్సిల్లో ఉన్నాయి. ఇది చెన్నైలో హెడ్ క్వార్టర్ ఉందన్నమాట. సో, మొత్తానికి నార్థన్ ఈస్టర్న్ కౌన్సిల్ మనం ఇందాక స్పెషల్గా చెప్పుకోవాలంటే వీటిని 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సో, స్పెషల్ రీజనల్ బాడీ ఉంది దీనికి. ఇక లీగల్ బేసిస్ వచ్చేసి నార్థన్ ఈస్టర్న్ కౌన్సిల్ వచ్చేసి 1971 యాక్ట్ ప్రకారం దీన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చారు. కానీ ఫోర్స్లోకి 1972లో వచ్చిందనమాట. సో, దీనికి సంబంధించి వైస్ చైర్పర్సన్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ద నార్థన్ ఈస్టర్న్ రీజన్ డోనర్ అని పిలుస్తారు. నార్థన్ ఈస్టర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దీనికి డెవలప్మెంట్ సంబంధించిన వ్యక్తి ఉంటారు. సో, మెంబర్స్ వచ్చేసి అస్సాం, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అండ్ సిక్కిం యాడెడ్ ఇన్ 2002కి సంబంధించి యాడ్ చేశారనమాట. ఈ 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. దీనికి చైర్పర్సన్ ఫార్మర్ యూనియన్ మినిస్టరే ఉంటారు, హోమ్ మినిస్టరే ఉంటారు. యూనియన్ హోమ్ మినిస్టర్ ఇక్కడ చైర్పర్సన్గా ఉంటారు అనమాట. ఇక దీని ఫంక్షన్స్ వచ్చేసి యాజ్ యూజువల్గా ఆ జోనల్ కౌన్సిల్ ఏవైతున్నాయో 5 జోనల్ కౌన్సిల్ ఏవైతున్నాయో సేమ్ అదే ఉంటుంది. కానీ ఇక్కడ ప్లానింగ్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. కోఆర్డినేటెడ్ రీజనల్ ప్లానింగ్ అండ్ సెక్యూరిటీ రివ్యూ. సో, వాటికి ఎట్లయితే ఆ జోనల్ కౌన్సిల్కి ఎట్లయితే ఫంక్షన్స్ ఉంటాయో సేమ్ దీనికి కూడా అంతే ఉంటుంది అనమాట. సో, మొత్తానికి ఇక్కడ 5 జోనల్ కౌన్సిల్ అండ్ దేర్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. అంటే హెడ్ క్వార్టర్ అనేది 5 జోనల్ కౌన్సిల్కి సంబంధించి హెడ్ క్వార్టర్ అనేది ఒక్కటిగా లేదు. ఒక్కొక్కసారి ఎక్కడైతే జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుందో ఆ యొక్క హెడ్ క్వార్టర్స్ చెన్నై కానీ, ముంబై కానీ, ఇవన్నీ కోల్కతా కానీ ఎక్కడ ఉన్నాయో ఒక్కొక్క దగ్గర మీటింగ్ జరుపుతారనమాట. సో, మొదటిగా దీని కంపోజిషన్ ఏ విధంగా ఉండేది చూద్దాం మనం. ఇక దీనికి చైర్మన్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఉంటారు. ఇక కామన్ చైర్మన్ ఫర్
ఆల్ జోనల్ కౌన్సిల్ ఏవైతే మనం 5 జోనల్స్ ఉన్నాయో 5 జోనల్ కౌన్సిల్స్ కూడా యూనియన్ మినిస్టరే, హోమ్ మినిస్టరే చైర్మన్గా ఉంటారు. ఇక వైస్ చైర్మన్, ఇక్కడ వైస్ చైర్మన్ ఏంటంటే ఆ స్టేట్కి సంబంధించిన వైస్ చైర్మన్. అంటే ఇప్పుడు ఈ జోనల్ కౌన్సిల్లో ఫస్ట్ సౌత్ జోనల్ కౌన్సిల్కి సంబంధించి ఒక 5గురు చీఫ్ మినిస్టర్స్ ఉన్నారనుకోండి. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు ఎన్నుకోబడతారు. చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అండ్ ఈచ్ జోన్ సర్వింగ్ బై రొటేషన్ ఫర్ 1 ఇయర్. 1 ఇయర్కి ఒకరు ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉన్నారో, ఈ ఇయర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ జోనల్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తమిళనాడు, ఆ తర్వాత కర్ణాటక, తర్వాత కేరళ, ఇలా ఉంటారనమాట. ఇందులో ఉండే మెంబర్స్ ఎవరెవరు ఉంటారో మనం చూద్దాం. ఇక చీఫ్ మినిస్టర్స్ అండ్ 2 మినిస్టర్స్, ఒక చీఫ్ మినిస్టర్ ఉంటారు, 2 మినిస్టర్లు ఉంటారు ప్రతి స్టేట్ నుంచి కూడాను, ఫ్రమ్ ఈచ్ స్టేట్ ఇన్ ద జోన్. అడ్మినిస్ట్రేటర్స్ ఎవరెవరు ఉంటారంటే అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ద జోన్, అంటే ఏవైతే ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళు కూడా మెంబర్స్గా ఉంటారనమాట. NITA నీతి ఆయోగ్ రిప్రజెంటేటివ్ అంటే చీఫ్ సెక్రటరీస్ అండ్ డెవలప్మెంట్ కమిషనర్స్ సర్వ్ యాజ్ ఏ అడ్వైజర్స్ వితౌట్ ఓటింగ్ రైట్స్, అంటే ఓటింగ్ అనేది ఏమి లేకుండా వాళ్ళు అడ్వైజర్గా ఉంటారనమాట. చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ మెంబర్ స్టేట్స్ డిస్కస్ ఇష్యూస్ అండ్ ప్రిపేర్ ఫర్ మెయిన్ మీటింగ్స్. వీళ్ళు చీఫ్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ యొక్క డిస్కషన్స్ అనేవి, ఇష్యూస్ అనేవి, వీటన్నిటికీ కూడా ఈ మీటింగ్కి కొంత ప్రిపేర్ చేస్తారు. ఇష్యూస్ ఏమున్నాయి, మీటింగ్లో ఏం మాట్లాడాలి, వాట్ ఈజ్ వాట్, అంటే ఆ స్టేట్స్కి సంబంధించిన డేటా అంతా చీఫ్ సెక్రటరీస్కి తెలుసు కాబట్టి వాళ్ళే దీని అరేంజ్మెంట్స్ అన్ని చూస్తారనమాట. సో ఇక మొత్తానికి దీని విధి విధానాలు ఏంటి, అసలు ఇవి ఎలా పనిచేస్తాయి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఆబ్జెక్ట్స్ ఇక్కడ జోనల్ కౌన్సిల్ సర్వ్ యాజ్ ఏ స్ట్రక్చర్డ్ ప్లాట్ఫామ్ ఫర్ డైలాగ్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ 2 or more states of the సెంటర్ అండ్ స్టేట్స్ ప్రమోటింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్. ఇక్కడ ముఖ్యంగా అంటే దానికి స్ట్రక్చర్కి సంబంధించిన ప్లాట్ఫామ్స్కి సంబంధించి వాళ్ళు మాట్లాడే విధానం, కోఆర్డినేషన్, ఇష్యూస్, ఇన్వాల్వ్మెంట్ 2 or more స్టేట్స్, అంటే ఎవరెవరు మాట్లాడాలి, వాట్ ఈస్ వాట్ అనేది మొత్తం దీనికి సంబంధించి వీళ్ళు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది, ఇందులో జరుగుతుంది అనమాట. దో అడ్వైజరీ ఇన్ నేచర్ దే హ్యావ్ బికమ్ కీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం విత్ 61 మీటింగ్స్ హెల్డ్ ఇన్ ద లాస్ట్ 11 years. అంటే లాస్ట్ 11 సంవత్సరాల్లో 61 మీటింగులు జరిగినాయి జోనల్ కౌన్సిల్కి సంబంధించి, అంటే ప్రతి దాంట్లో హెడ్ క్వార్టర్స్లో జరిగినాయి అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఏమేమి డిస్కస్ చేశారంటే ఇష్యూస్ లైక్ స్పీడీ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్ అండ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోడ్స్. ఏదైనా అంటే స్పీడ్గా ఇన్వెస్టిగేషన్ జరగడం కానీ, సెక్షువల్ అఫెన్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు వీటి కోసం ఇప్పుడు మన స్పెషల్ కోర్ట్స్ అనేవి స్టేట్స్లో అరేంజ్ చేశారు. సో వీటన్నిటికి సంబంధించి ఈ డిస్కషన్ కూడా ఈ యొక్క జోనల్ కౌన్సిల్లో జరిగినాయి. ఫైనాన్షియల్ ఇంక్లూషన్స్ కూడా ఇందులో డిస్కషన్ చేస్తారనమాట. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్, ఇక్కడ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవ్వడం, ఈ సిస్టమ్ అనేది కూడాను ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిస్టమ్ గురించి కూడా ఎంత స్పీడ్గా రెస్పాండ్ అవ్వాలి ఒక ఇష్యూ జరిగినప్పుడు అనే దానిపైన కూడా కొన్ని డిస్కషన్స్ కూడా జరిగినాయి అనమాట. సో రీజనల్ మ్యాటర్స్ లైక్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, హెల్త్, ఎలక్ట్రిసిటీ, అర్బన్ ప్లానింగ్ అండ్ కోఆపరేటివ్ సెక్టార్ డెవలప్మెంట్, అంటే వీటన్నిటి గురించి జరిగింది అనమాట. ఏవైతే కోఆపరేటివ్ సెక్టార్స్ ఉన్నాయో వీటన్నిటి డెవలప్మెంట్ గురించి, న్యూట్రిషన్ గురించి, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, హెల్త్కి సంబంధించి ఏవైతే కొత్తగా న్యూ ఇన్నోవేషన్స్ ఉన్నాయో హెల్త్ విషయంలో కూడాను ఇమీడియట్గా మనకి టెక్నికల్గా ఉపయోగపడే మెషినరీ ఏదైతే ఉందో వీటన్నిటికి సంబంధించి, తర్వాత ఎలక్ట్రిసిటీ, అర్బన్ ప్లానింగ్, అలాగే కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి డెవలప్మెంట్ కూడా, వాటన్నిటి డెవలప్మెంట్స్కి సంబంధించి కూడా మీటింగ్లో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటి వరకు 11 సంవత్సరాల్లో 61 సార్లు జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. సో మొత్తానికి ఇదేంటంటే ఇంటర్ స్టేట్ జోనల్ కౌన్సిల్ సెక్రటేరియట్కి సంబంధించి 25వ మీటింగ్ ఉత్తరప్రదేశ్లో జరిగింది. సో దీనికి అధ్యక్షత అమిత్ షా వహించారనమాట. సో మొత్తానికి కూడాను ఈ యొక్క జోనల్ కౌన్సిల్స్ చాలా ముఖ్యంగా, అంటే ఈ యొక్క స్టేట్స్ టు స్టేట్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళ మధ్య సత్సంబంధాలకు సంబంధించి స్టేట్ల మధ్య సత్సంబంధాలు కానీ, అలాగే ఆ యొక్క రాష్ట్ర బాగోగులు, అభివృద్ధి కోసం సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడే విధానాలన్నిటికీ కూడాను ఈ యొక్క జోనల్ కౌన్సిల్ అనేది ఒక వారధిగా పనిచేస్తుంది. సో మొత్తానికి జోనల్ కౌన్సిల్ విధి విధానాలు, జోనల్ కౌన్సిల్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది తెలుసుకున్నారు కదా. సో దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.